హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియోలో ఏం చెప్దామని ఆలోచిస్తే మన రూమ్ క్లీనింగ్ చేద్దాం అనుకున్నాం. కొంతమంది లేజీ లైక్ మీ, కానీ నాకు ఓసిడి ప్లస్ లేజీ. నేనేం చేస్తా అంటే వీక్లీ వన్స్ మొత్తం వార్డ్రోబ్ అంతా సదురుతా. ప్లస్ మొత్తం రూమ్ మొత్తం గజిబిజి ఉంది. దీపావళికి నేను ఏం చేసా అంటే దీని అంతా క్లీన్ చేసా, వాటి పర్పుల్ యొక్క బెడ్షీట్స్ అవన్నీ క్లీన్ చేసా. సో అది అలానే ఉండిపోయింది. అది చూస్తూ పిచ్చి లెసన్స్ క్లీన్ చేద్దాం ఏమైనా కానీ అని చెప్పేసి అనుకున్నా. సో టైం చాలానే తీసుకుంటుంది. సో నేను ఏం చేసా అంటే ఒక ఇంటర్వ్యూ పెట్టుకొని ఆ ఇంటర్వ్యూ చూడాల్సిన అవసరం లేదు, వింటే సరిపోతుంది కదా ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇంటర్వ్యూ వినుకుంటా మొత్తం ఫస్ట్ అంతా ఒక సెల్ఫ్ అంతా బట్టలన్నీ తీసేసి నేను ఒక్కొక్కటి మడత పెట్టుకుంటా సెల్ఫ్లో పెట్టానండి. ఇలా అయితే చాలా ఈజీ ఉంటుంది. అన్నీ ఒకటేసారి తీయకుండా సెల్ఫ్ వైజ్గా క్లీన్ చేయండి. నాకు 3 సెల్ఫ్స్ మాత్రమే కొంచెం గజిబిజి ఉన్నాయి. సో 3 సెల్ఫ్స్ నేను మొత్తం సదిరేసాను. ఇట్లా వీక్లీ వన్స్ చేసుకోండి. మోస్ట్లీ సండే చేసుకోండి. సండే అయితే మంచిగా మనకు మండే ఫ్రెష్ ఉంటుంది. మనం కాలేజ్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, వర్కింగ్కి వెళ్ళినా చాలా ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకుంటే. ఈ బెడ్షీట్ చాలా టైం పట్టింది. నేను టైం ల్యాబ్స్లో పెట్టాను కాబట్టి కొంచెం ఈజీగా అనిపిస్తుంది, కానీ చాలా టైం తీసుకుంది. ఆ ఇంటర్వ్యూ వినుకుంటా చేశాను కాబట్టి అంత తెలియలేదు. సో మీకు టైం వేస్ట్ అని అనిపించకపోతే మీకు నచ్చిన వీడియో ఏదైనా పెట్టుకొని అది చూసుకుంటూ చేయండి. మీకు టైం తెలియదు, ప్లస్ 2 పనులు ఒకటేసారి అవుతుంది. ఇలా ఉండేదండి నా రూమ్ మొత్తం. ఫస్ట్లో మొత్తం మెస్సీగా ఉండేది. ఇట్లా టైం సేవ్ అవుతుంది అన్నట్టు. వీడియో కంప్లీట్ అవుతుంది, ఇటు నీ రూము క్లీన్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, యూ ఫీల్ బెటర్. ఇంత మెస్సీ రూమ్ చూస్తే నాకు డైలీ నైట్ నిద్ర కూడా పట్టకపోతుండే. అన్నీ సదిరినాక ఇంత ఫ్రెష్గా ఉంది. మండే లేసే వరకు ఇంత ఫ్రెష్ రూమ్ చూస్తే ఆహా, ఏదో కొంచెం ఒక టైప్ ఆఫ్ హోటల్కి వచ్చినట్టుండే. ఆ బెడ్షీట్ క్లీన్ చేసి, ఆ కర్టన్స్ వేసి, ఇది వచ్చేసి ల్యాడర్ అండి, ఎక్కడ పెట్టాలో తెలియక అక్కడనే ఉంచాను. మొత్తం వార్డ్రోబ్స్ మొత్తం క్లీన్ చేసేవారికి చాలా బాగుంది. ఇలా చూస్తేనేమో ఫస్ట్ మనం ఏం చేయాలంటే కింద ఉండిపోతే మనం వేసుకొని బట్టలు ఉంటాయి కదా, అవి కిందనే ఉంటాయి కదా, మనం ఓన్లీ పైన మాత్రమే తీస్తాం. ఆ తీసి పైన వేసేది కింద అయితే మనం వేయం. ఏం చేయాలంటే సదిరినప్పుడు వేయని బట్టలు ఉంటాయి కదండి, అది వచ్చేసి కింద నుంచి పైకి షిఫ్ట్ చేయండి. వేసే బట్టలు కొంచెం కిందికి షిఫ్ట్ చేయండి. అప్పుడు ఏం చేస్తామంటే వేయని బట్టలు కొంచెం మనం వేసుకుంటాం. అది ఒక్కసారి ఈ ట్రిక్ మాత్రం ట్రై చేయండి. సదిరినప్పుడు అలా మొత్తం వేయని బట్టలన్నీ పైన పెడుతుంటే అవి మనం డైలీ వేసుకుంటాం. కింద నుంచి తీస్తారు అన్నీ పడిపోతాయని మనం ఎక్కువ శాతం వేయం. ఇట్లా లెగ్గిన్స్, డ్రెస్సెస్ అన్నీ ఇట్లా సపరేట్గా పెట్టుకోండి. మనం తీసుకోవడానికి, మ్యాచింగ్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటాయి. జిమ్ వేర్ కానీ నైట్ వేర్ కానీ ఇట్లా సపరేట్గా పెట్టుకోండి. ఒక సెల్ఫ్ వైజ్గా పెట్టుకోండి. ఇలా సర్దిరాని రూమ్ ఎలా ఉందో మీరు చెప్పండి. మీకు ఈ వీడియో గిట్ట నచ్చితే నా ఛానల్కి లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.